నేను కూడా 2014-19లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినిస్టర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఒకసారి మన మచిలీపట్నంలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేశాం. అలాగే ఇదే నేషనల్ కాలేజీని ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద మార్చడానికి ప్రయత్నం చేశాం. కానీ తర్వాత గవర్నమెంట్ మారడం ఇంకా అది పూర్తిగా ఆగిపోయింది. ఇవాళ మీ అందరూ చూస్తారు, అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిమెంట్ సంస్థ మనం 10% కడితే 90% సిమెంట్ సంస్థ వాళ్ళు వచ్చి టెక్నాలజీ ఇవ్వడానికి ఆ రోజున ఏర్పాటు చేస్తే దాంట్లో ఆయన కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ 94% మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలు అసలు ఉద్యోగ ఇక్కడ మచిలీపట్నంలో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేయాలి. 5 సంవత్సరాలు మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తాం. అయితే మనం ఎప్పటికప్పుడు మన స్కిల్స్ పెంచుకోవాలి. మన ఏ అవకాశాలు వస్తాయి, ఆకాశమే హద్దు ఇవాళ అవకాశాలకి. చిన్నగా స్టార్ట్ అయినా చాలా మనం చేసే మన టాలెంట్స్ వల్ల చాలా వృత్తిలోకి రావడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ, మన ఉయ్యూరు దగ్గర శ్రీహర్ష అని చెప్పి ఒక అతను ఒక ఆలోచన, స్విగ్గీ అందరికీ తెలుసా స్విగ్గీ? ఆ స్విగ్గీ ఎక్కడో కాదు, మన ఉయ్యూరులో ఉన్నటువంటి శ్రీహర్ష పెట్టినటువంటి స్విగ్గీ. అతని ఆలోచనే ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా స్విగ్గీ ఉంది. అలా మనం కూడా మన ఆలోచన మనం చేసుకోవాలి.